చల్లగా చల్లగా. ఆశ్రిత్ కుమార్ వస్తున్నాడు, ఆహ్వానిద్దాం. చారలు చారలు చొక్క పైన ఒక ఎర్రది భలే వేస్తున్నారు. మొదటి ప్రాథమిక దశలో ఉన్న రౌండ్లలో మాత్రం కొంచెం పెద్ద మనిషి తరహా ఉండాలి, ఎందుకు వచ్చిన కూడా వీడితోటి అని అలా వచ్చి ఇప్పుడేమో మళ్ళీ రంగుల డ్రెస్సులతో తెగ. అంటే శ్రీలేఖ ఇవాళ ఎర్ర డ్రెస్ వేసుకొస్తుందని తెలిసి మ్యాచింగ్ వేసుకొచ్చావా నువ్వు? అక్కడ అందరూ అదే చేస్తున్నారు. అదే చూడు, ఏదో జరుగుతోంది ఇక్కడ. కాదా? ఏం జరగట్లేదా? మరి ఎందుకు అలా అయింది? కరెక్ట్గా మీరందరూ ఎర్ర రంగులో వచ్చారు. అనుకోకుండా అయిందా? అలా కానేమో. ఆశ్రిత్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట ఏమో చంద్రబోస్ రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం కేకే. ఆర్య సినిమా నుంచి నా ప్రేమను కోపంగానో, నా డ్రెస్సును చూసి ఎర్రగా ఉందని కోపంగా అనుకోకండి, నేను చాలా మంచివాడిని అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే కదా? కొడేయండి చెప్పట్లు. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో కాదో ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్. నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్, నే పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్, నే చెప్పే కవితలన్నీ చీకొడుతూ ఫీల్ మై లవ్, నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్. నా పునుకే నచ్చదంటూ, నా ఊహే రాదని, నేనంటే గిట్టదంటూ, నా మాటే చేదని, నా చెంతే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్. ఎరుపెక్కి చూస్తూనే కల్లారా ఫీల్ మై లవ్, ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్, విజిలొచ్చి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్, వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్. అడుగులకే జలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నుల
నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను భారంగాను నా ప్రేమను దూరంగాను నా ప్రేమను నేరంగాను సఖియా విమల. సుబ్బలక్ష్మి ఎలా ఉంది? బాగుందా? ఎక్కడుంది తెలీదా? పోన్లే తెలుసుకో, తర్వాత తెలుసుకో. ఈ పాట జనరల్గా కంపోజ్ చేయడమే మా మ్యూజికల్ లాంగ్వేజ్లో ఆఫ్టర్ బీట్ అంటాం. అంటే తానా నిన్నా నిన్నానా తానే నన్నా నిన్నానా వన్ తానే నన్నా నిన్నాని తానే నా నిన్నా. సాంగ్ అంతా చూసుకుంటే నువ్వు వన్ తక తల్లి అంటాం మేము. తక అంటే ఒకటి ఆఫ్టర్ బీట్ అంటాం. సో సాంగ్ అంతా తీసుకుంటే అలాగే ఉంది కదా. తట్టా అని ఇలాంటి సాంగ్స్ పాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా పాడాలి. ఎందుకో చెప్పిన రిథమ్ వచ్చి స్ట్రైట్గా వెళ్తుంది, అని వెళ్తుంది. కానీ నువ్వు ఏ మాత్రం లేట్ చేసినా సాంగ్ ఒక్క పెప్పు గ్రిప్పు పోతుంది, మొత్తం పోతుంది. సమన్లో ఉన్న సాంగ్స్ అయితే కొన్ని ఓకే వదిలేయచ్చు. ఆఫ్టర్ బీట్ సాంగ్స్ చాలా 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 జాగ్రత్తగా, ఇంకా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాలి. లేకపోతే ఏంటంటే సాంగ్ నీరసం వచ్చేస్తుంది. చరణంలో కూడా చూడు, నానే నా అలసట వస్తే నానే నా చాలా లాగ్ అయిపోయింది. చరణాలు చాలా లాగ్ చేసావు. చరణాల్లో కూడా ఆఫ్టర్ బీట్లు ఉన్నాయి. సో ఇదొకటి కొంచెం నువ్వు జాగ్రత్తగా చూసుకో. వాయిస్ చాలా బాగుంది, ఇంకా స్టైలిష్గా ఉండాలి. కేకే సాంగ్ విన్నావు కదా, నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ప్రేమను నా ప్రేమను శాపంగాను నా ప్రేమను నారంగాను చయా ఫల్మాలా. ఇది చయా ఫల్మాలో ఇది. అంటే ఈ పాట పాడేటప్పుడు ఇలాగే పాడాలి. కొన్ని లిరికల్ వాల్యూస్, కొన్ని ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్స్ ఉన్నప్పుడు అవి అలా పాడాలి. ఏ పాట ఎలా పాడాలో అలాగ పాడితేనే ఆ పాటకి అందం. అర్థమైందా సుబ్బారావు? అర్థమైందా? నీ పేరు సుబ్బారావా? ఆశ్రిత్ కుమార్. ఓకేనా? ఎనీవే ఆల్ ద బెస్ట్. ఈ తప్పులు మళ్ళీ నెక్స్ట్ సాంగ్లో చేయకుండా చూసుకో. ఓకే, కంగ్రాట్స్. అవన్నీ మళ్ళీ ఎందుకు నేను చెప్పడం అనవసరం కదా. మ్యూజికల్గా తను చెప్పాల్సిందని చెప్పేసింది. సెకండ్ ఛానల్లో ఎందుకు లిరిక్ మర్చిపోయి మొదటి చరణంలో లిరికే పాడేశావు కదా, మర్చిపోయావు. కానీ అది కూడా గమ్మత్తే, మర్చిపోయానని ఆలోచించకుండా టక్కుమని ఏ జ్ఞాపకం వచ్చిందో దాన్ని అందులో పొదిగేయడం అనేటటువంటిది కూడా మంచిది. అది అది తర్వాత అడుగులకే తర్వాత ఏంటంటున్నావు మాట, అడుగులకి అలసట వస్తే, అలసట వస్తే అన్నది కొంచెం ఏదో ఇబ్బందికరంగా అన్నావు. అలాగే నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్, తర్వాత ఏముంది, నా ఉనికే నచ్చదు, ఉనికే నచ్చదంటే ఉనుకే అని పాడావు. మాటిమాటికి అమ్మాయి సుబ్బారావు సుబ్బలక్ష్మిని ఎందుకంటుందని మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు. పోయిన ఎపిసోడ్లో అతను సుబ్బలక్ష్మి పాట పాడాడు, బాగా పాడాడని కాంప్లిమెంట్ చేసింది. అలాగే అమ్మాయి సుబ్బలక్ష్మి కాబట్టి నీ పేరు సుబ్బారావు అని మార్చింది అమ్మాయి. అరే ఆ నవ్వేంటి పిచ్చివాళ్ళలారా అన్నట్టుగా ఉంది, మమ్మల్ని గురించి నువ్వు అంటున్నట్టు కదా. పిచ్చివాళ్ళలారా, సుబ్బలక్ష్మి ఏంటి సుబ్బారావు ఏంటి? నేను ఎప్పుడో ఆ అమ్మాయిని ఎక్కడో చూశాను, క్లాస్మేట్ చిన్న పిల్లగా ఉన్నప్పుడు, సీగాన పెసూనాంబ బుడుగులాగా. ఇది అన్నిటికీ తల ఊపుతున్నాం, వెళ్ళిపోతే మంచిది, లేకపోతే నేను ఇంకా ఇలాగేదో వాగుతూనే ఉంటాను. ఓకే, వెళ్తావా? థ్యాంక్ యూ. అబ్బా కరెక్ట్గా వదిలేవరా నాన్న. థ్యాంక్ యూ.